ఒక ఆంటీ రైడ్ బుక్ చేసుకున్న లొకేషన్ దగ్గర పోయి కాల్ చేస్తే మా పాప బుక్ చేసి 20 నిమిషాలు ఇప్పటిదాకా రాలేవేందు అని చెప్పేసి నన్ను డైరెక్ట్ తిడతా ఉన్నది. 20 నిమిషాలు కాలేదు, నేను ఇందాకనే బుక్ చేసి నేను వచ్చేసిన లొకేషన్ దగ్గరనే ఉన్నా, మీరు తొందరగా రండి అని చెప్తే లొకేషన్ ఎందుకు పోయినావు, నేనున్న జాగాలో రమ్మని పిలిచింది. మీరున్న జాగేయడాన్ని అడిగితే సుబ్బయ్య వాళ్ళ బాయి పక్కన ఉన్న రోడ్ల నుంచి తొందర రమ్మంటున్నది. అలాసేపు సస్పెండ్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆమె నా దగ్గర నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నది. ఎంతగా ఆమె ఇంటలేదని చెప్పేసి నేను మంగమ్మ వాళ్ళ పొలం పక్కన ఉన్న రోడ్లు తొందర రమ్మని చెప్పేసి ఫోన్ కట్ చేసిన. 100 రోజులు బైక్ ట్యాక్స్ సంపాదించిన పైసలతో యూట్యూబ్లో సినిమా ఇద్దాం అనుకున్నాం కదా. ఈరోజు డే 59. ఫస్ట్ రైడ్ అయితే పడ్డది. నేను పికప్ చేసుకుని వెళ్ళిపోయినా. కస్టమర్ కొంచెం వెయిట్ చేయించిండు, కొంచెం చిరాకులు ఇచ్చింది. కాకపోతే రైడ్ మొత్తం మంచిగా మాట్లాడుకుంటూ వచ్చిండు. ఆ రైడ్ కంప్లీట్ చేసుకున్న చాలా సేపు తర్వాత ఇంకో రైడ్ పడ్డది. నేనైతే పికప్ చేసుకున్నా. పిల్లగానికి మా ఇంటర్వ్యూ ఉన్నదంట, కొంచెం టెన్షన్ గా భయపడుతున్నాడు, తొందరగా పోదాం అని చెప్పేసి. ఎందుకంత టెన్షన్ పడుతున్నాడు, ఇంటర్వ్యూ ఎన్ని గంటలకంటే 9 గంటలకు అని చెప్పిండు. ఆల్రెడీ మేము స్టార్ట్ అయింది 10 గంటలకి. ఎప్పుడు పోయి ఎప్పుడు ఇంటర్వ్యూ ఇస్తాడు అసలు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఆ రైడ్ కంప్లీట్ అయిన 1 అవర్ దాకా నాకు ఇంకో రైడ్ పడలేదు. నేను అటు ఇటు తిరుగుతా ఉన్నా. 10 కిలోమీటర్లు ఉట్టికి తిరిగిన తర్వాత ఒక రైడ్ పడ్డది. నేను అది పార్సల్ పికప్ చేసేసుకున్నా. పార్సల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు రైడ్స్ ఏం పడలేవు. ఇంకా నాకు చిరాకులేసి నేనైతే సినిమాకి వెళ్ళిపోయినా. మధ్యాహ్నం సినిమా చూసిన తర్వాత మొత్తం తలకాయ నొప్పి అనిపించింది. దాని తర్వాత ఇంటి సైడ్ ఒక రైడ్ పడ్డది, నేనైతే పికప్ చేసేసుకున్నా. ఈ రైడ్ మాత్రం 15 కిలోమీటర్స్ ఉండే. అయితే చాలా ఘోరం ట్రాఫిక్ ఉంటే నాకు 1.5 అవర్ పడ్డది నేను దింపనికి. అయితే ఇంకా డ్రాప్ చేసిన తర్వాత ఇంటి సైడ్ వెళ్ళిపోతున్నా. ఇంతకుముందు ఎర్నింగ్స్ నాకు గట్టిగా అయ్యేటివి, ఈ మధ్య ఎందుకు చాలా సప్పసప్పగా ఉంటున్నాయి. ఇంకా మంచిగా కావాలని అయితే నేను కోరుకుంటున్నా. ఈ రోజు ఎర్నింగ్స్ సినిమాకి, ఫుడ్ కి, పెట్రోల్ కి బరాబర్ అయింది. రేపటి వెళ్ళా మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.